జూన్ 26 ఇంటర్నేషనల్ యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా జగిత్యాల ఐఎంఏ శాఖ ద్వారా ఈ సే నో టు డ్రగ్స్ అని 3K రన్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు చాలా ఈ డ్రగ్స్ అనేవి గంజాయి, హషీము వాడకం చాలా విరివిగా అయిపోయింది. ఊళ్ళలో కూడా చాలా విరివిగా వాడుతున్నారు. సో దీని గురించి అవగాహన కల్పించడానికి జగిత్యాల ఐఎంఏ శాఖ ఈ 3K రన్ను నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజల్లో చాలా మానసికంగా మరియు శారీరకంగా కూడా చాలా సమస్యలు ఉంటాయి. ప్రజల్లో ఒక రకమైన ఇన్స్పిరేషన్ అనేది ఉండదు. దీనివల్ల ప్రజలు కూడా దీనివల్ల చాలా కోమాలకు వెళ్ళిపోతున్నారు. ఎలాంటి పనులు చేయకుండా చాలా మత్తుకు బానిసలైపోతున్నారు. సో దీనికి వ్యతిరేకంగా జగిత్యాల ఐఎంఏ శాఖ ఈ 3K రన్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో ఈ డ్రగ్స్ గురించి చెడు ప్రభావాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ 3K రన్ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి విచ్చేసిన మా ఎమ్మెల్యే సంజయన్న గారు మరియు ఎస్పీ అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా ఇవాళ యాంటీ డ్రగ్ 3K రన్ అని చెప్పేసి ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, ఐఎంఏ సభ్యులు, జగిత్యాలకు సంబంధించినటువంటి వివిధ కళాశాలలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్, అదేవిధంగా విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ గ్రూప్, నగర ప్రముఖులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అందరు డాక్టర్ అసోసియేషన్ వారు, all doctors present here and you and our Jagtial people. Good morning all of you and thank you for coming and participating in this anti-drug 3K run. So ee roju andariki telusu ee roju international day on against drug abuse and illicit traffic manam pettinam. ఈ డ్రగ్ అంటే అందరికీ తెలుసు, ఇది ఒకటి పెద్ద ఈవిల్ అయింది సొసైటీలో. అండ్ కొంతమంది ఈ డ్రగ్స్కి క్యూరియాసిటీ వల్ల, పియర్ ప్రెషర్ వల్ల ఫస్ట్ టైం యూజ్ చేస్తారు. ఆ తర్వాత ఈ డ్రగ్స్కి అలవాటు పడుతుంది. దీనివల్ల చాలా ఫ్యామిలీస్ లైఫ్ అండ్ సొసైటీ మొత్తం నాశనం అవుతుంది. సో అందరూ స్టూడెంట్స్ స్పెషల్లీ ఈ డ్రగ్స్కి నో, ఎప్పుడైనా ఎవరైనా మీకు ఆఫర్ చేస్తే నో చెప్పండి. అండ్ దాని బదులు మీరు వేరే మంచి అలవాటుకి, దీంట్లో ఆర్ట్స్ ఉంటుంది, గేమ్స్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో యూజ్ దెమ్ అండ్ మేక్ దిస్ సొసైటీ అ బెటర్ సొసైటీ. సో ఐ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ ఫర్ కమింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ 3K run on anti-drug. And I thanks IMA President Hemant Garu for organizing this 3K run. Thank you once again. వాకర్స్ అసోసియేషన్ మిత్రులు, IMA మిత్రులకు, సార్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారి మేనేజ్మెంట్ వారికి, స్టూడెంట్స్కు, బయటకు వస్తున్న స్టాఫ్, వాకర్స్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మనందరం కూడా చూస్తూ ఉన్నాం, డ్రగ్స్ వల్ల ఆరోగ్యం పెట్టుకుపోతున్నది, మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ సమాజంలో కూడా ఎంతో నష్టం చేసేవాళ్ళు మాకు ఎన్నోసార్లు కనబడుతూ ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లీగల్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ డ్రగ్ అబ్యూస్ ఉండద్దు, ఎక్కడ డ్రగ్స్ ఉన్నా పట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైన కృషి పెట్టారు. అట్లే దేశవ్యాప్తంగా కూడా నషాముక్తి భారత్ అనే కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం కూడా తీసుకుంది. మరి ఈరోజు యాంటీ డ్రగ్ డే, ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంలో ఈ వాక్ నిర్వహించింది. మరి జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్ డీ అడిక్షన్ సెంటర్ మహిళలకు, మగవాళ్ళకు. ఎందుకంటే ఒకసారి ఈ డ్రగ్స్ అలవాటు అయినాక, మత్తు పదార్థాలు అలవాటు అయినాక, ఈ ధూమపానం, సిగరెట్ అలవాటు అయినాక వదిలేయడం కొద్దిగా కష్టం. అలాంటప్పుడు డాక్టర్స్ పర్యవేక్షణలో డీ అడిక్షన్ సెంటర్ అంటే డ్రగ్స్ ఇచ్చి ఆ అలవాటు మార్చే విధంగా కూడా మనకి
ఇక్కడ మంచి సెంటర్ ఏర్పాటు చేయబడ్డది. దాంతో పాటుగా ఇంతకుముందు ఐఎంఎల్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సే నో టు డ్రగ్స్, గో టు గ్రౌండ్, గో టు జిమ్, ఆటలకు పాల్గొనాలని అన్నారు. మనకి మనం వసతులు చేసాం. ఇండోర్ స్టేడియం కూడా ఆగిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించిన ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ మంచి క్రికెట్ ప్లేయర్. ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ CEO వస్తున్నారు సార్. జైత్యాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒక స్టేడియం అండ్ అకాడమీ కూడా జైత్యాలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు వారు ప్రిన్సిపల్. సైట్ ఎక్కడైనా స్థలం చూపెడితే మా టీఆర్ నగర్లో కానీ చూపెడితే తప్పకుండా శాంక్షన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే HCA ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ నవీన్ గారు నా క్లాస్మేట్, ఈ జిల్లా వాస్తవ్యులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈజ్ ఫ్రమ్ లేబరింగ్ డిస్ట్రిక్ట్ ఇక్కడే కాబట్టి రిక్వెస్ట్ చేస్తే HCA CEO 5 గంటలకు వస్తున్నారు. సో క్రికెట్ అకాడమీస్ ఎందుకంటే పిల్లలకు ప్రోత్సహించడానికి స్టేట్లో 4 ఇవ్వాలనుకుంటే దూరంగానే దాంట్లో ఒక జైత్యాలు ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా కోరుతున్న ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా మా గ్రౌండ్ చిన్నగా అయిపోయింది. నేను రాజకీయం కాదు, ఇక్కడ రాజకీయం లేదు. సో ఎస్టర్డే స్కూల్ శేషాద్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరోగ్య చేస్తారు. ఒక సేవా రికార్డ్స్లో మేము తెలుగు దగ్గర ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించారు కాబట్టి ఒక సేవా రికార్డ్స్లో అక్కడ కూడా ప్లేన్ ల్యాండ్లో స్పోర్ట్స్ అథారిటీకి ఇవ్వడానికి కూడా ఈసారి క్యాబినెట్లో పెట్టడానికి కూడా మూవ్ చేస్తున్నాం. నేను మన గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంత మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఆహ్వానించిన మా ఐఎంఎల్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారిని మరియు జగిత్యాల శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారిని జెండా ఊపి పరుగు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. టవర్ సర్కిల్, న్యూ బస్ స్టాండ్, IMA భవన్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి, గమనించండి. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be?
I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. Huh, huh. Goes to young Vaishnavi. Young Vaishnavi, please come on. She's a nursing college student, young Vaishnavi. Second place. Ready, sir? Ready, sir? Are you ready, sir? Praise goes to Musrak Banu. Nursing college student. Are you ready, sir? Now, first prize goes to medical college student Gupluta Hemant Nayak. Please come out to the dais. Hemant. Please give him a big round of applause. Last year also he stood third place. This time he secured first place. After celebration of board and the program will be concluded and every one of us can have breakfast. Anti-narcotic day, anti-abuse day. లేదా మనందరం దయ్యాన్ని చూస్తున్న వాళ్ళేదో తెలియదు కానీ
మనుషులు దయ్యాన్ని చూడాలంటే నార్కోటిక్స్, డ్రగ్స్ అబ్యూస్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ రెగ్యులర్ గా మేము చూస్తాం, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్ గా చూస్తున్నారు. మనుషుల్లో దయ్యాల్లాగా మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ గుర్తించడము, వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్తారు? సక్రమమైన మార్గం అని అంటున్నారు. We have in medical college, in government general hospital, we have sessions for them. మాకు అందరు కోఆర్డినేట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళందరినీ సోషల్లీ, మెంటల్లీ అందరు అన్ని రకాలుగా మేమందరం ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము విత్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్. సో ఈ యాంటీ నార్కోటిక్ డేకి ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా ఇక్కడికి ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారు, అలాగే మన ఎస్పీ సార్ అశోక్ కుమార్ గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ ఐఎంఏ. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్.